అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. జగన్మోహన్ రెడ్డి తమ యొక్క రాజీనామా లెటర్ని గవర్నర్కి అందించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి 2024 ఎలక్షన్స్లో కూటమి ఏదైతే ఉందో దగ్గరగా 150కి పైగా సీట్లను సాధించబోతుంది. ఈ యొక్క ఏదైతే ఉందో మెజారిటీలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ఎవరైతే కూటమి అభ్యర్థులకి హ్యూజ్ మెజారిటీ వచ్చింది. దీన్ని తీసుకుని ఆయన తమ యొక్క ఓటమిని ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి తమ యొక్క ఓటమిని ఒప్పుకొని రాజ్ భవన్కి వెళ్ళి అక్కడ తమ యొక్క రాజీనామాని గవర్నర్కి అందించారు. గత 5 సంవత్సరాలుగా ఏదైతే నేను రాజుని అన్నటువంటి అహంకారంతో ఏదైతే ముందుకెళ్ళాడో జగన్మోహన్ రెడ్డి, ఇలా అహంకారపూరితమైనటువంటి కక్ష సాధింపు ప్రభుత్వం మీద ప్రజలు నిజంగా వాళ్ళు బాధ్యతతో కాకుండా కక్షతో ఓటు చేశారని చెప్పొచ్చు. లేకపోతే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు టీడీపీకి దక్కని అరుదైన విజయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీకి ఇచ్చారు. నిజంగా ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏదైతే అభివృద్ధికి సంబంధించో లేకపోతే సంక్షేమం ఇస్తున్నాను, నేను ప్రజలకి ఎంతో కొంత ముష్టేస్తున్నాను అన్న భావనలోనే ఉన్నాడు. దాంతోపాటు ప్రతిపక్షాన్ని కానీ డెవలప్మెంట్ని కానీ పట్టించుకోని పరిస్థితి. ఈ పరిస్థితుల్లోనే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వచ్చు, మిగతా ఏ ఎలక్షన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరిని కూడా మాట్లాడనివ్వలేదు. నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి మీరు మూసుకొని కూర్చోండి అన్న ధోరణిలోనే వెళ్ళింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో విఘ్నులు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని చెప్పి నేను వాళ్ళ నాన్నలాగా పరిపాలన చేస్తాను అన్నటువంటి అట్లా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలను మర్చిపోయిన పరిస్థితి ఏదైతే ఉందో, నేను ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాను కాబట్టి మీరందరూ అరకుండా ఉండండి, నేను ఏదైనా చేసేస్తాను, ఈ ధోరణే ఏదైతే ఉందో ఆయన్ని నిండా ముంచింది అని చెప్పొచ్చు. దాంతోపాటు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు, వైసీపీ కార్యకర్తలను కూడా పట్టించుకోని పరిస్థితి, వైసీపీ కార్యకర్తల్ని నాయకులను కూడా పట్టించుకోని పరిస్థితి, ఓన్లీ కోటరీ మీదే బతికిన పరిస్థితి ఈ 5 సంవత్సరాలు. దాంతోపాటు ఆయన చేసిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రజల్లో అసహ్యం కలిగించిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు అరెస్టు చేయటం కానీ, అంతకుముందు 2019కి సంబంధించి ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి. ప్రత్యేక హోదాని తీసుకెళ్లి ఎక్కడో పెట్టారు, పోలవరాన్ని ఎక్కడో బొందబెట్టారు, అమరావతిని నెట్ట నిలువున ముంచేసి అక్కడ పాడుబెట్టిన పరిస్థితి. ఈ అంతటి కూడా ఉత్తరాంధ్ర అవ్వచ్చు, ఉత్తరాంధ్ర లేకపోతే కోస్తలాంధ్రకి సంబంధించిన ప్రజలే కాదు, రాయలసీమ ప్రజలు కూడా, నా ప్రజలు, రాయలసీమ నాది, పులివెందల నాది అన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఇప్పుడు చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్కి దగ్గరగా 60-70 వేల మెజారిటీ, 20,000 30,000 మెజారిటీతోనే ఆయన వస్తున్న పరిస్థితి కనబడుతుంది అక్కడ. అంటే రాయలసీమలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చీకొట్టారు అని చెప్పొచ్చు ప్రజలు. ఎంతో కొంత వచ్చిన 4-5 సీట్లు కూడా అక్కడి నుంచే వచ్చిన పరిస్థితి. లేకపోతే నెల్లూరు అవ్వచ్చు, లేకపోతే కర్నూలు, పులివెందుల, కడపకు సంబంధించి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డికి సొంత ప్రాంతం వాళ్ళే షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి సంబంధించి 74 ఏళ్ల ఒక ఆయన్ని తీసుకెళ్లి అక్రమంగా కేసులు పెట్టి లోపల పెట్టించిన పరిస్థితి. దీంతో పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, దాంతోపాటు మద్య నిషేధం నేను చేస్తానని చెప్పి వాళ్ళందరినీ కూడా మద్య నిషేధం చేయకుండా వాళ్ళ బ్రాండ్లు జే బ్రాండ్ ఏదైతే ఉందో ఆ మందు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ యొక్క ఆరోగ్యాలు పాడైపోవటానికి, వాళ్ళు వేరే రకంగా చనిపోవటానికి కూడా కారణమైన పరిస్థితి. ఇట్లాగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ చూస్తే 80-90% ఇక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేసిన పరిస్థితి, కూటమికి ఓటేశారు. అంటే అంగన్వాడీలు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, ఎవరైనా కానీ అందరినీ కూడా మోసం చేశాడు అని చెప్పి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ధారించుకున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా ఏకపక్షంగా తీర్పిచ్చారు. కూటమికి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పరిశ్రమలు రావాలి, డెవలప్మెంట్ జరగాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఒకే ఒక
అదేంటంటే చంద్రబాబు నాయుడే కావాలని వాళ్ళందరూ కూడా ఓట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు చూస్తే దగ్గరగా 160కి పైగా స్థానాలని కూటమి గెలుచుకుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి తమ జీవితంలో ఏదైనా తప్పు చేశాడంటే ఇంతకన్నా దారుణమైనటువంటి తప్పు ఏదైతే ఉండదు. ఎందుకంటే 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా జాగ్రత్తగా చేసుకున్నట్టయితే 2024 కూడా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి. బట్ కక్ష సాధింపే ధ్యేయంగా పనిచేశాడు ఆయన. ప్రజలకు ఎంతో కొంత నేను ఇస్తాను, పక్కకి వెళ్ళిపోండి, నేను కావాల్సింది చేసుకుంటాను అన్న ధోరణిలోనే సాగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన. దానికి నిదర్శనమే ఈ రోజు ఓట్ చేసిన ప్రజలు, ఈ రోజు తీర్పిచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇంక చాలు, ఇంక నువ్వు చేసింది చాలు అని ఇంటికి పంపించిన పరిస్థితి. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక వాళ్ళకి నాయకులు కానీ అదేవిధంగా వాళ్ళైతే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక ఘోర పరాభవం అని చెప్పొచ్చు. ఇప్పుడు అంటే అంతకుముందు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామన్న పరిస్థితి. అసెంబ్లీలో ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారో ప్రజలందరూ చూశారు. కానీ ఇప్పుడు నెంబరు అంతకన్నా పెరిగింది, 151 కన్నా పెరిగింది. ఇటువైపు చూస్తే 10-15 మందో, అటువైపు 160 మంది. అంటే అసెంబ్లీని ఒక్కసారి ఊహించుకోవచ్చు ఏ రేంజ్ లో ఉండబోతుందో. అసెంబ్లీని ఈ నంబర్ని చూసి అసెంబ్లీకి రావటానికే భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. నిజంగా ఇప్పటికైనా తప్పును తెలుసుకొని ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి ప్రజల కోరికలు ఏదైతే ఉన్నాయో, ఆకాంక్షలు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీర్చాల్సిన సమయం ఉంది. లేదు మళ్ళీ నేను ఏ విధంగా ఎలాగైనా చేసేస్తాననుకుంటే మాత్రం, ఎందుకంటే సెంటర్లో తెలుగుదేశం పార్టీ నిర్ణయాత్మకంగా వ్యవహరించబోతుంది. ఎంపీలకు సంబంధించి ఎన్డీఏ గవర్నమెంట్ లో కేసులు ఒక పక్కన ఉన్నాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని ముంచటానికి రెడీగా ఉన్నాయి. మునిగిపోతాడా లేకపోతే ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. లెట్స్ వెయిట్.